ప్రపంచంతో ఉంటూ ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా యోగి నిర్లిప్తంగా ఉంటాడు. అంటే ఏదైనా పదార్థాన్ని తింటూ ఉన్నా ఆ పదార్థం కేవలం శరీరంలోకి వెళ్తుంది తప్ప దాని రుచి అతనికి తెలియదు. అంటే రుచి సిగ్నల్ 5 జ్ఞానేంద్రియాలలో ఒకటైన నాలుక ద్వారా జ్ఞాపకాల పుస్తకం యొక్క తెర మీదకి వస్తూ ఉన్న అతని అంటే ఏబీసీ ధ్యాస డీని విడిచిపెట్టి హృదయంలో ఉండి ఉంటుంది. అలాంటి వారు యాంత్రికంగా అంటే ఎలాంటి ఆసక్తి లేకుండా ఉద్వేగాలు లేకుండా నిరంతరంగా ధ్యానంలో ఉంటూనే తమ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటారు. ఇలాంటి వారు మిగతా 4 జ్ఞానేంద్రియాల ద్వారా వచ్చే సిగ్నల్స్ విషయంలో కూడా ఇలాగే ఉంటారు. ఈ కథ ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. ఒక ధ్యాన గురువు తన శిష్యుడితో, నీవు నా దగ్గర నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నావు, ఇక నా దగ్గర చూసి తెలుసుకోలేని విషయం ఒకటి ఉంది, అది బాహ్య ప్రపంచంలో మాత్రమే చూసి తెలుసుకోవాల్సిన విషయం, అది నేను నీకు చూపించలేను, వెళ్ళి మన రాజుగారిని కలువు అని చెప్తాడు. శిష్యుడు రాజుగారి దగ్గరికి వెళ్ళిన సమయంలో అతను తన మంత్రులు సైన్యాధికారులతో విందు వినోదాలతో ఉంటూ కనపడతాడు. ఇలా విందు వినోదాలు అనుభవించడమేనా నేను ఇతని దగ్గర నేర్చుకోవాల్సింది అని మనసులో అసహించుకుంటాడు శిష్యుడు. ఈలోగా రాజుగారు స్వయంగా అతనిని తీసుకెళ్లి సకల సౌకర్యాలతో ఉన్న ఒక పడక గది చూపించి, ఈ రాత్రికి ఇక్కడే విశ్రాంతి పొందండి, రేపు ఉదయం మాట్లాడతానంటాడు. ప్రయాణం చేసి అలసిపోయిన శిష్యుడు వెంటనే కాసేపు పడక మీద వెళ్ళకిలా పడుకోగానే పై నుండి చాలా బరువు ఉన్న ఒక పెద్ద కత్తి సన్నటి దారంతో కట్టబడి అటూ ఇటూ ఊగుతూ కనబడింది. అతను కదిలితే చాలు అది ఊగుతూ ఎప్పుడైనా తెగి అతని ఛాతి మీద పడి మరణం సంభవించవచ్చు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నా అతను దేనిని అనుభవించలేక రాత్రంతా అతనికి నిద్ర రాలేదు. అతనికి మరణ భయం తప్ప ఏమీ గుర్తు రాలేదు. తెల్లవారిన తర్వాత రాజు వచ్చి, నేను ధ్యాన విద్యలో క్షత్రియ దశ చేరి నా బాధ్యత నెరవేర్చుకోవడానికి ఈ రాజ్యానికి రాజుగా ఉంటున్న వాడినే, ఈ భోగభాగ్యాల మీద నాకు మమకారం లేదు. రాత్రి నువ్వు పొందిన మరణ అనుభవమే అంటే మరణం మీద ధ్యాసనే నీకు ఎల్లప్పుడూ ఉంటే మిగతా ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తూ ఉన్నా అవి యాంత్రికంగానే ఉంటాయి తప్ప వాటి మీద ధ్యాస ఉండదు. నా విషయంలో కూడా అది అంతే. ఈ విషయమే నిన్న నువ్వు చూసిన సభలోని దృశ్యం, ఇదే మీ గురువు నేర్చుకోమన్నది అని అంటాడు. అంటే చిత్రపటంలో చూపించిన ఏబీసీ తన ధ్యాసను డిఈఎఫ్ దారిని వదిలి జీహెచ్ దారిలో వెళ్ళి హృదయంలో స్థిరపడ్డప్పుడు ఆ మనిషి తింటున్నా తాగుతున్నా ఏం చేస్తున్నా వాటితో వచ్చే సుఖం మీద ధ్యాస ఉండదు. కృష్ణుడు తన జీవితంలో చేసిన పనుల ద్వారా మనకు తెలియచేసింది కూడా అదే. రమణ మహర్షికి నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం కూడా చేయకుండా నిర్లిప్తంగా చూస్తూ ఉండేవాడు అంటారు. ఎందుకు అతను అంత సంస్కారం లేనివాడా అంటే మనసును విడిచిన స్థితి అలాగే ఉంటుంది. అది పసిపాప చూపులా ఉంటుంది. అప్పుడు అతని ధ్యాస హృదయంలో లాక్ అయి ఉంటుంది. కానీ అలా ధ్యాస హృదయంలో లాక్ అయిపోయే వరకు ధ్యానం చేస్తూ ఉంటే వచ్చే ఫలితాలు చాలా నెమ్మదిగా ఉంటాయి. అవి సాధకుడులో నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. ఒక మనిషి వయసు ఎంతో అతని ద్వితీయ మనిషి యొక్క వయసు కూడా అంతే అయి ఉండాలి. ఇప్పుడు ఉన్న మానసిక స్థితి రావడానికి ఒక మనిషికి అతని వయసుతో సమానమైన సమయం పడితే, అదే మనసు ధ్యానంతో క్షీణిస్తూ జీరో కావడానికి అంత సమయం పట్టకపోయినా చాలా సమయం పడుతుంది. ఆ సమయం ఎంత అనేది అతని ధ్యాస తీవ్రత మరియు ధ్యాన సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఏ గ్రంథమైనా, ఏ ప్రవచనమైనా, ఏ మంత్ర పఠనమైనా, వ్రతాలైనా, భజన అయినా చివరకు ధ్యాన పద్ధతి గురించి చెప్పకపోతే అది మీకు వినోదాన్ని, విజ్ఞానాన్ని ఇస్తుంది తప్ప అది సంపూర్ణ వ్యక్తి తత్వ పరివర్తనకు సహాయపడేది కాదు. గుడ్డివాడికి వెలుతురు గురించి ఎన్ని గ్రంథాలు చదివి వినిపించినా వివరించినా లాభం లేదు. ఏదో ఒక పద్ధతి ద్వారా కంటి చూపు తెప్పిస్తేనే వాడికి లాభం. ఆ పద్ధతే ధ్యానం. అలాగే దేవుడిని ఎప్పుడూ చూడని వ్యక్తికి దేవుడిని చూసే లేదా అనుభవించే పద్ధతి చెప్పడమే గుడ్డివాడికి కళ్ళు తెప్పించడం లాంటిది. ఆ వ్యక్తికి దేవుడి గురించి ఎంత చెప్పినా లాభం లేదు. ఎవరైనా పేరున్న వ్యక్తులు మీకు ధ్యానం గురించి కాకుండా అనేక ఇతర పౌరాణిక కథలు, భౌతిక మరియు సామాజిక అంశాల గురించి అద్భుతంగా ప్రవచనం చెప్తున్నారంటే మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. వారు ధ్యానంలో క్షత్రియ దశ చేరుకొని ప్రపంచ సుఖాలు అనుభవిస్తూ గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు కోరుకుంటూ అక్కడే ఆగిపోయారు అని. మధుపదం యూట్యూబ్ ఛానల్లోని ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఇవ్వబడింది.
1వ నంబర్ వీడియో నుండి మొదలుపెట్టి వరుసగా చివరి వీడియో వరకు చూస్తేనే ఆత్మశాస్త్రం సంపూర్ణంగా అర్థమవుతుంది.